కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కట్టడి చేయడంతో బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. బీర్గూర్ మండలం మల్లాపూర్ గ్రామస్తులు ఏకంగా ఆందోళనకు దిగారు. కల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆందోళన చేపట్టారు. బీర్గూర్ నరసుర్లాబాద్ మండలాల్లో ఇటీవల కల్తీ కల్లు బారిన పడి చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లును కట్టడి చేశారు. అయితే కల్లు తాగకపోవడంతో కొందరు వింత చేష్టలు చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లు దుకాణాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి రావడం లేదు. ఇక్కడ ముసలి వాళ్ళేమో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కొంచెం నరాల వీక్నెస్ వల్ల కూడా ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చి కూడా గ్లూకోజులు పెట్టడము, ఇంజక్షన్లు ఇవ్వడము అన్నీ కూడా జరిగినాయి. మేము ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం వాళ్ళకి. మరి కళ్ళు వస్తుందా రాదా హైకమాండ్ నుంచి కూడా మేము సార్లకు కూడా ఫోన్ చేసి మాట్లాడినాము. మరి సార్ ఏమో తెప్పించుకోండి అన్న విషయం కూడా మాట్లాడిండ్రు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రాత్రి ఎంక్వైరీ నుంచి ఆ ఆఫ్కరవులని, పోలీస్ వాళ్ళని, అంబులెన్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా పంపించారు. పంపిస్తే కూడా మేము రిటర్న్ చేసినాము. మేము పంపించలేము వీళ్ళకు కూడా. వీళ్ళు ఏ పరిస్థితుల్లో పిచ్చి లేచి ఎక్కడికైనా వెళ్ళిపోతే, దూర ప్రయాణంకి వెళ్ళిపోతే మేము ఎక్కడన్నా లేం కదా సార్ వీళ్ళని అని మేము పంపించలేదు. పంపించాక మేము ఎక్కడన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకుంటామని అనేసి అంబులెన్స్ని కూడా రిటర్న్ పంపించేసినాం. సార్ వచ్చిర్రు, ఎంక్వైరీ వేసుకెళ్ళిండ్రు, వీళ్ళని ఫోటోలు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఫోటోలు తీసుకెళ్ళిండ్రు. కళ్ళు వల్లనే సార్ ఇది. అంటే రోజు ఒకటి 2 సీసాలు తాగే వాళ్ళు ఇప్పుడు మొత్తానికే లేకుంటే ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఇది ముందే పైగా ఎండాకాలము, ఇంకొక సీసా ఎక్కువనే తాగుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. కామారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కల్తీ కల్లు బారిన పడి నర్సులాబాద్, బీర్కూర్ మండలంలోని దుర్కి, దామరంచ, అంకోలు క్యాంపు గ్రామాలలో కల్తీ కల్లు బారిన పడి అనేక మంది ఆసుపత్రి పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కల్తీ కల్లును కట్టడి చేయడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఏదైతే కల్తీ కల్లు తయారు చేస్తారో కల్తీ కల్లు పూర్తిగా తయారు చేయడం మానేయడం వల్ల నర్సులాబాద్ మండలంతో పాటు అటు బరంగేడిగి, మల్లాపూర్ గ్రామాలలో, దామరంచ, దుర్కి గ్రామాలలో ఎవరైతే కళ్ళు సేవిస్తారో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వింత చేష్టలు, విచిత్ర ప్రవర్తనతో ఉండడంతో గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కళ్ళును పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో కల్తీని పూర్తిగా మురుగుమాపేందుకు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే కళ్ళు కావాలి, కళ్ళు తాగకపోతే గత కొద్ది రోజుల నుంచి అన్నం తినడం మానేశాము, అదేవిధంగా విచిత్ర ప్రవర్తన ఉంటుంది, వీరి ప్రవర్తన తీరు వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా నడిస్తే ఒకే వైపు నడుస్తున్నారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తక్షణమే బరంగేడితో పాటు ఇటు బీర్కూర్ మండలంలో ఉన్నటువంటి నర్సులాబాద్ గ్రామాలలో కళ్ళును పునరుద్ధరించాలి, ఎక్సైజ్ అధికారులు దాడులను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేపిస్తే ఈ బారిన పడి దాదాపుగా 5 నుంచి 6 మంది చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకుని మరణించిన దాఖలాలు కూడా ఇదే బీర్కూర్, నర్సులాబాద్ మండలాల్లో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రైటీరియా మరికొంత పెరిగే ఆస్కారం ఉంటుంది. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కళ్ళును పునరుద్ధరించాలి, ఏదైతే షాపులు సీజ్ చేశారో ఆ షాపులను పునరుద్ధరించి తక్కువ డోసుతోనైనా కళ్ళును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అల్పోజలంతో పాటు డైజోఫామ్ ను సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి అధికారులు కొంతమంది పరారీలో ఉన్నారు. పరారీల కోసం పట్టుకునే ప్రయత్నం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్ళును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కావాలి గాయలేక చేయలేక చచ్చిపోతున్నాం మేము. చచ్చిపోకుంటే